రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మరి ఈ పరిశుద్ధ వారముగా హోలీ వీక్గా పిలువబడుతుంది. ఈ వారం అంతా కూడా ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన శ్రమలు అనేవి, ఈ సిలువ శ్రమలు అనేవి ఇక్కడి నుంచి మనకి ఆదివారం అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు జయప్రవేశం చేసినప్పటి నుంచి కూడా ప్రారంభమైనట్టుగా మనం గమనించగలం. అందుకే ఈ యొక్క వారం అంతా కూడా దీన్ని హోలీ వీక్ అని మన పెద్దలు నిర్ణయించారు. ఈ వీక్లో మరి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యాల గురించి మనము చూడగలం. ప్రియులారా, మొదటిగా ఆ యొక్క జయప్రవేశం చేసిన మరుసటి రోజు ఉదయం అంటే మనం ఈరోజు సోమవారం చెప్పుకుంటున్నట్లుగా ఈ మరుసటి దినాన్న యేసుక్రీస్తు ప్రభువు ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క ఆకలితో ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. పట్టణమునకు ఆయన మరలా తిరిగి వస్తూ ఉన్నారు. ఆల్రెడీ యెరూషలేమునకు జయప్రవేశం చేసినట్టుగా మనం చూసాం. అక్కడి నుంచి మరలా యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళారు? ఆ పట్టణాన్ని విడిచిపెట్టి బేతనీయకి వెళ్ళారు. వెళ్ళి మరలా తిరిగి మరుసటి రోజు ఆయన తిరిగి మరలా పట్టణానికి యెరూషలేముకి వస్తున్నారు. ఇలా వస్తూ ఉన్నప్పుడు దారిలో ఆయన ఆకలి కొనినప్పుడు అక్కడ కనిపించింది ఒక అంజూరపు చెట్టు ఆయనకి కనిపించినట్టుగా మనం చూడగలం. ఈరోజు అందుకే ఈ వాక్య అంశంలో అంజూరము అనేటటువంటి అంశం కోసం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అంజూరము అనేది ఇది చాలా శ్రేష్టమైనది. ఇది మన అందరికీ కూడా ఈ ఫలాలన్నింటిలో కూడా చాలా విలువైనటువంటిది అన్నది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలైన వారికి సమృద్ధికరమైన ఆహారం వాళ్ళకి ఫలవృక్షాలు. ఆ ఫలవృక్షాలలో శ్రేష్టమైనది ఒలివ్ గురించి చెప్పుకున్నాం. మనం ఒలివ దాని వాల్యూ ఎంతో గొప్పదో చెప్పుకున్నాం. అలాగే ద్రాక్ష, మనం మజ్జిగ ఎలా తాగుతామో, ఎవరైనా వస్తే మనం మజ్జిగ ఎలాగైతే అతిథులకు ఇస్తామో అలాగున ఆ యొక్క ద్రాక్ష రసాన్ని సమృద్ధిగా కలిగి ఉంటారు. ద్రాక్ష రసాన్ని ఇస్తారు. తర్వాత ఇక్కడ అంజూరం గురించి మనం చూస్తాం. అంజూరము చాలా శ్రేష్టమైనది. అంజూరము అనేది వాళ్ళకి విరివిగా పండేటటువంటి శ్రేష్టమైన పంట అనేది మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. ఈ అంజూరము అనేది 100 గ్రాముల అంజూరంకి 100 గ్రాముల అంజూరం. అందరికీ తెలుసు కదా, అంజూరం తెలుసా? షాప్కి వెళ్ళి చూసుకోండి. నేను ప్రతి సంవత్సరం ఏం చేస్తానంటే విశ్వాసులకి నేను ఆ అంజూరపు ఆ పండ్లు తీసుకొని, పండ్లుగా ఎండినటువంటి వాటిని తీసుకొని చిన్న చిన్న మొక్క విరిచి వాళ్ళకి విశ్వాసులకి ఇచ్చేవాడిని. ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఈ అంశం వచ్చినప్పుడు అన్నమాట. అంటే అంజూరం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. కొంత తెలియని వాళ్ళు ఉంటారండి. ఈ అంజూరం యొక్క చక్కగా తింటుంటే గసగసాలు మనం నవిలినట్టుగా ఉంటాయి. లోపల గింజలు గసగసాలు నవిలినట్టు ఉంటాయి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది 100 గ్రాముల అంజూరుకు మనం తింటే రోజుకి, అంటే 100 గ్రాములు మనం తినేయము, అంత తినకూడదు. 100 గ్రాములు కనుక మనం తింటేనంట మనకి
ఎన్ని పోషకాలు ఉంటాయి అనేది చాలా క్లియర్గా చెప్తారు. అది మీరు నోట్ చేసుకోవచ్చు. అలాగే మీరు దాని గురించి ఇంకా వెళ్ళి మీరు తీసుకొని తినచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని శ్రేష్టత గొప్పది. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఫలము అనేది ఇది ఎన్నటికీ కూడా మనం మర్చిపోకూడదు. దీంట్లో పిల్లగా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎనర్జీ మనకి చాలా శక్తిని ఇస్తాయి ఈ పండ్లు. 100 గ్రాముల ఈ యొక్క అంజూరంలోనంట 249 క్యాలరీలు వస్తాయట. 249 క్యాలరీలు వస్తాయి. తర్వాత దీంట్లో ఇంకా ఏముంటుందంటే ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల ఈ యొక్క అంజూరంలో ప్రోటీన్ 3.3 గ్రామ్స్ ప్రోటీన్ మనకి దాంట్లోనూ వస్తుంది. తర్వాత ఇంకా చూస్తే ఇందులో కాల్షియం ఉంటుంది. అది 162 మిల్లీగ్రాముల యొక్క కాల్షియం మనకి దాంట్లో దొరుకుతుంది. ఇంకా తర్వాత పొటాషియం ఉంది. అందులో పొటాషియము ఉంటుంది. దానికి 680 మిల్లీగ్రాముల పొటాషియం దొరుకుతుంది అందులో. అంటే ఎన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే మెగ్నీషియము 68 మిల్లీగ్రామ్స్, విటమిన్ కే 15.6 ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి బెనిఫిట్స్. టోటల్గా చెప్పుకోవాలంటే హెల్త్కి ఇది ఒక గొప్ప ఔషధం లాంటిది అనమాట. ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనది. ఇందులో ప్రత్యేకత ఉన్నది ఏంటి అని అంటే మనకి ఎనర్జీ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అలాగే ఈ అంజూరం ద్వారా ప్రియులారా మన యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందట. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్, అంటే కొవ్వు శాతాన్ని కూడా ఇది కంట్రోల్ చేయడానికి చాలా అవకాశం ఉంది అని దీని ద్వారా మనం నేర్చుకోగలం. అంజూరము అనే దాని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. వెయిట్ మేనేజ్మెంట్ అంటే మన యొక్క బరువు అనేది మనం తినే ఆహారాల ద్వారా పెరిగిపోతుంది. కానీ దీని ద్వారా కాస్త వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తారు. అలాగే మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీని బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇవి తయారవుతాయి. దేని వలన అండి? అంజూరము వలన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. అదే కాకుండా మన స్కిన్ అండ్ హెయిర్కి కూడా హెల్తీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇది సైన్స్ చెప్తున్నటువంటి విషయం. ఏమండి ఈరోజు వాక్యం అనేసి ఈ హెల్త్ టిప్స్ ఏంటంటే అనుకుంటున్నారేమో. ఇది చాలా దేవుడు బిడ్డలారా మనకి దేవుడు దాచిపెట్టినటువంటి శ్రేష్టమైనటువంటిది ఇవన్నీ కూడా. సరే ఇవన్నీ కొనుక్కుందామండి, తిందాం, మంచిది. రోజుకి 1, 2 లేదా 3 పీసెస్ తినొచ్చు. రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే 2 or 3 పీసెస్ మనం తినొచ్చు. అలా తినడం ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగని బాగుంది కదా, ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలని ఎక్కువ తింటే అజీర్తి చేస్తుందట. కానీ మనకి ఈ డైజెషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది అనేది మనకి సైన్స్ చెప్తున్నటువంటి విషయం. మీకు గ్రూప్లో పెడతాను, దాని యొక్క వివరణ మీరు చదువుకోవచ్చు. అయితే ప్రియులారా ఈ యొక్క అంజూరము ఎంత విలువైనది అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సుమారుగా 15 అడుగుల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. 15 అడుగుల ఎత్తు వరకు ఈ యొక్క చెట్టు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీని వెడల్పు ఇది 25 అడుగుల వెడల్పు వరకు కూడా దీని యొక్క చెట్టు యొక్క విస్తరణ ఉంటుంది. దాని కొమ్మలు, రెమ్మలు విస్తరించి ప్రియులారా అది సుమారు 25 అడుగుల వెడల్పు, ఒక చెట్టు యొక్క విస్తీర్ణత సుమారు 25 అడుగుల వెడల్పు కలిగినదై ఉంటుంది. అంటే మేబీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయి ఉండొచ్చు కదా, 25 అడుగుల వెడల్పు ఒక చెట్టు. అయితే ప్రియులారా దాని ఆకులు కూడా చాలా శ్రేష్టమైనటువంటివి. ఆకులు కూడా ఇంచుమించు 4 నుంచి 8 ఇంచెస్ వరకు కూడా అది చిన్న చిన్న ఆకులు అయితే 4 to 8 ఇంచెస్ విడ్త్ కలిగి ఉంటాయి. అలాగే పిల్లరా ఇంకా దాని యొక్క అత్యధికమైనటువంటి పొడవు ఎంత అంటే
అది 18 అంగుళాలు ఇంచుల వరకు కూడా పెద్దవిగా అవి విస్తరిస్తాయట. అంటే ఇది ఎందుకు ఎంతగా దాని ప్రాముఖ్యత గురించి మీకు వివరిస్తున్నానంటే, ఇది మొట్టమొదట దేవుని తోటలో ఉన్నటువంటిది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడుందండి ఇది? మొదట అమ్మా చెప్పాలి. ఈ అంజూరపు చెట్టు మొదట ఎక్కడుంది? దేవుని తోట అయ్యున్న ఏదెను వనములో ఉంది. దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క బిడలుగా ఆదాము అవ్వలకు దేవుడు సకల విధములైనటువంటి శ్రేష్ఠ వృక్ష ఫలములను నాటి అందులో వారిని అక్కడ తినండి, తృప్తి పొందండి, విస్తరించమని దేవుడు ఆశీర్వదించి పెట్టినటువంటి శ్రేష్టమైన స్థలములో ఉన్న ఒక చెట్టు ఈ అంజూరము. ఎందుకు అనంటే ప్రియులారా, ఈ యొక్క ఆదాము అవ్వలై ఉన్నటువంటి వారు అదే తోటలో ఉండి ఈ ఫలాలన్నీ కూడా వారు ఇంకా శ్రేష్టమైన ఫలాలు కనుక అక్కడ తింటూ ఉంటే వారికి జీవితంలో చావు అనేది ఎన్నటికీ ఉండకుండా ఉండును. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్థలం నుండి వారు కొట్టివేయబడ్డారు. ఆ స్థలం నుండి అంటే అంజూరం తింటే జీవితానికి చావు ఉండదా అంటే కాదు. అక్కడ ఇంకా శ్రేష్టమైన ఫల వృక్షాలు ఆ ఏదేని తోటలో దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మరలా వెళ్తారేమో, మరలా తినేస్తారేమో అని దేవుడు కంచెగా తన దూతలను ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేను వనములో ఉన్నటువంటి ఆ ఫల వృక్షాలలో ఇది అంజూరం. మిగిలినటువంటి వాటికి పేర్లు ఎక్కడ పెట్టలేదు. ఆ ఏదేనులో ఉన్నటువంటి మిగిలిన వాటికి ఈ పేర్లు పెట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒకే ఒక పేరు కలిగినటువంటి వృక్షముగా అక్కడ మనము చూడగలం. అది మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మొదటిగా దీని యొక్క ఆకులు ప్రియులారా, అది దేహ రక్షణకు ఉపయోగింపబడినవి. దేహ రక్షణకు ఉపయోగింపబడినవి మొదటిగా దీని యొక్క ఆకులు. ముందే చెప్పాను కదా, 4 నుంచి 8 అంగుళాల వరకు, లేదా అతి పెద్దదిగా అయితే 18 అంగుళాల వరకు ఒకే ఆకు విస్తరించేంత శక్తి కలిగినదిగా ఉంటుంది. అది ప్రియులారా, మన మందార ఆకులు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలా ఉంటుంది అనమాట. అయితే గమనించండి, ఈ ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో, అంటే ఈ అవ్వ ఆదాము దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండు ఎప్పుడైతే తిన్నారో, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వారికి ఏమైంది? వారి కన్నులు తెరవబడ్డాయి. వారు అంతటి వరకు కూడా మహిమ కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క మహిమ కలిగి ఉన్నారు. కాబట్టి తమ శరీరం మీద వస్త్రాలు ఉన్నాయా లేదా అనేటటువంటిది వాళ్ళకి తెలియలేదు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు ముందే చెప్పినట్లుగా మహిమను కోల్పోయారు. దేవుడిచ్చిన ఆ మహిమను కోల్పోయారు. ఇప్పుడు మేము దిగంబరులము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. మేము దిగంబరులము అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునేలాగా చేసింది. మహిమ ఉన్నంత వరకు వాళ్ళు అది గ్రహించలేదు. మహిమ కోల్పోయిన తర్వాత అది తెలుసుకున్నారు. అందువలన అక్కడ వెంటనే వెళ్ళి వాళ్ళు ఏం చేశారట? 7వ వచనం 3వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములను చేసుకున్నారు. చాలండి. అంజూరపు ఆకుల ద్వారా వారు ఏం చేసుకున్నారట? అమ్మా చెప్పండి, ఏం చేశారు? వారు కచ్చడములు కొట్టుకున్నారు. అంటే యాప్రోన్ అని రాయబడి ఉంటుంది. అంటే వారి యొక్క వస్త్రములుగా కుట్టుకున్నారన్నమాట. మొదటి టైలర్ ఎవరు అంటే ఈ ఆదాము అవ్వలు, మొదటి టైలర్స్. వాళ్ళకి ఆ జ్ఞానం కూడా వచ్చేసింది. మేము దిగంబరులమని గ్రహించారు. రెండోది, మా దిగంబరత్వం కనబడకూడదు అని ఏం చేశారు? కచ్చడములుగా దానిని కుట్టుకుని ధరించుకున్నారు. ఏ ఆకులు అంటే అవి? అంజూరపు ఆకులు. దాని శ్రేష్టత గమనిస్తున్నాం. రెండవ విషయాన్ని గమనిస్తే, ఇది ప్రజలైనటువంటి వారు నిర్భయముగా నివసించేటటువంటి
శ్రేష్టమైన ఆశ్రయ స్థానముగా మనం చూడగలం. ఏంటమ్మా? ఈ అంజూరపు చెట్టు క్రింద నిర్భయముగా ప్రజలు నివసించుటకు అది ఒక ఆశ్రయమైన స్థానం. అంజూరపు చెట్టు గుర్తుపెట్టుకోండి. దాని ఉదాహరణగా సొలొమోను మహారాజు కాలంలోనట, అతడు పాలించిన కాలంలో ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే తమ తమ చెట్ల క్రింద, అనగా ద్రాక్ష చెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద వారు నిర్భయముగా నివసించారు. చదువుదాం వాక్య భాగాన్ని. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బయర్షెబా వరకు కూడా ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా ఏం చేస్తున్నారండి? నివసిస్తున్నారు. ప్రజలకు ఒక ఆశ్రయ స్థానముగా కోరుకున్న స్థలం ఏది అంటే అంజూరపు చెట్లు. అంటే అంతకు ముందు వరకు కూడా వారికి కొన్ని సందర్భాలలో భయంగా గడిపినటువంటి స్థలం. కానీ ప్రియులారా, సొలొమోను కాలంలో వీరు నిర్భయముగా గడిపినటువంటి స్థలం అంజూరపు చెట్టు. ఇది ఆశ్రయ స్థానంగా ఉంది. మీరు చదవద్దు కానీ రెఫరెన్స్ రాసుకోండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ ఆశ్రయముగా కనిపిస్తుంది. మీకా 4:4 చదవద్దు, రాసుకోండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా మీరు రాసుకోవచ్చు. దీనికి ఉదాహరణగా ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఫిలిప్పు అనేటటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నతానియేలును తీసుకొస్తున్నాడు. అప్పటికి ఆ వ్యక్తి ఎక్కడ కూర్చుని ఉన్నాడట? ఏమండి? అంజూరపు చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటారు. అంటే అక్కడ మెన్షన్ చేశాడు ప్రత్యేకించి అంజూరపు చెట్టు క్రింద ఉన్నట్లు. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం చదువుతుంది. 1వ అధ్యాయము 48వ వచనం. ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి నీ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎక్కడ ఉండగా చూశాడట? అంజూరపు. అంటే చెప్పాను కదా, ప్రజలు నిర్భయముగా నివసించేటటువంటి స్థలము అంజూరపు చెట్టు. దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన చెట్టు ఇది. గమనించండి, 25 అడుగుల వెడల్పు వరకు ఉంటది అని అన్నాం కదా. మేబీ ఎంత అక్కడి నుంచి ఇక్కడ వరకు అనుకుందాం. ఇందులో ఎంత, ఈ స్పేస్ లో ఎంతమంది పట్టొచ్చు? ఈ స్పేస్ లో ఇలాగా బహుశా ఎంతమంది పట్టొచ్చు? ఒక 20, 30 అలాగా ఒకవేళ అనుకుంటే. అంటే ఒక చెట్టు ఎంతమందికి ఆశ్రయం ఇస్తుందో చూసారా? అలాగే ప్రియులారా, 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది ముందుగానే మీకు చెప్పినట్టుగా కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా మనకి ఒక ఎనర్జీ లెవెల్స్ కి సంబంధించినటువంటి శక్తిని ఇవ్వడానికి చాలా ప్రధానమైన ఒక ఔషధం లాంటిది. పండు కానీ, అది ఎండబెట్టిన తర్వాత కానీ, ఇది చాలా శ్రేష్టమైనది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే, దావీదు గారు ఏం చేశాడంటే, ఒక రోజున తన కుమారుడైన అబ్షాలోము నిమిత్తమై ఏడ్చుకుంటూ కొండెక్కి వెళ్ళిపోతాడు. ఆ అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం. వెళ్ళిపోయిన తర్వాత సీబా అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఈ దావీదు దగ్గరికి కొన్ని వస్తువులు తీసుకొచ్చాడు. ద్రాక్ష గెలలను, ద్రాక్ష అడలను. ఆ తర్వాత ఇతడు ఏం చేశాడంటే, ఈ యొక్క అంజూరమును కూడా తీసుకొచ్చాడు. దావీదు అడిగాడు, ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని అంటే, అలసట చెంది మీరు ఉన్నారు కనుక. చదువుదాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. రాజు
ఆ ఇది ఎందుకు తెచ్చితివని సీబాను అడగగా సీబా మా కరెక్ట్గా గట్టిగా చదవండి. రొట్టెలను అంజూరపు అడలను పనివారు తింటకును ద్రాక్ష రసము అరణ్యమందు అలసట చెందిన వారు త్రాగుటకు తెచ్చి తినని చెప్పాను. ఏం తీసుకొచ్చాడట? 100 అంజూరపు అడలు తీసుకొచ్చాడట, 100 ద్రాక్ష గెలలు తీసుకొచ్చాడట, 100 రొట్టెలను తీసుకుని వచ్చాడట. ఇవి తీసుకొస్తే ద్రాక్ష తిత్తులు తీసుకొస్తే ఎందుకు తెచ్చావంటే ఇది అలసిపోయినటువంటి వారికి త్రాగుటకు తెచ్చి తిని అని అంటున్నాడు. అంటే అలసిన వారికి సేదదీర్చేటటువంటి ఒక గొప్ప ఔషధముగా దీనిని మనం చూస్తున్నాం. ఇలా 4వ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే స్వస్థతకు దీనిని ఉపయోగించారు, స్వస్థత కోసం. దానికి ఉదాహరణగా హిజ్కియా దానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా చూస్తాం. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు, బ్రతకవని దేవుడు చెప్పాడు. మరలా కన్నీరు గార్చి దేవునికి బ్రతిమలాడుకున్నాడు. ఆ సంఘటన మనకి చెప్పుకున్నాం. అయితే ఈ హిజ్కియా ఒక పుండు వచ్చింది. ఆ పుండుకి యెషయా గారు ఏం చేశాడంటే ఈ యొక్క ముద్ద తీసుకురమన్నాడు. అంజూరపు పండ్ల యొక్క ముద్ద తీసుకుని వచ్చి ఆ యొక్క పుండ్ల మీద కట్టాడట. అప్పుడు అతనికి స్వస్థత కలిగింది. చదువుదాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారా దీని వాల్యూ ఎంత గొప్పగా ఉందో? అమ్మా అందరికి అర్థమవుతుందా? అంజూరం యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తుపెట్టుకోండి. ఒకటి దేహ రక్షణ కొరకు ఉపయోగింపబడినది. అదే రీతిగా రెండవది ప్రజలు నిర్భయముగా నివసించుటకు ఒక ఆశ్రయమైన స్థానముగా ఉన్నది. మూడవదిగా అలసట నొందినటువంటి వారికి అది ఒక గొప్ప శక్తినిచ్చే గొప్ప ఔషధముగా మనం చూసాము. అంతేకాకుండా గాయపడినటువంటి లేక పుండులతో నింపబడినటువంటి వ్యక్తికి ఈ పండ్ల ముద్ద స్వస్థతకు అది ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంది అన్నది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే 48 రోగాలకు ఇది రోగ నిరోధకమైనటువంటి శక్తిగా ఇది ఉపయోగపడుతుంది. సుమారు 48 రోగాలకు ఇది ఒక గొప్ప స్వస్థతనిచ్చే ఒక ఔషధంగా ఉంది. ఏమండి ఇప్పుడు మనం కొనాలంటే దాన్ని కొనలేదు, అయినా కూడా మనం తినగలిగితే కొనగలిగితే అది మనకెంతో శ్రేష్టమైనది. అయితే గమనించండి పిల్లగా, మరి ఇంతటి ఈ శ్రేష్టమై ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టు అది ఎప్పుడు కూడా ఫలించాలి, అది ఎప్పుడు కూడా కాయలు కాయాలి, అది పండ్లుగా మారాలి, అది అందరికీ ఆశ్రయముగా ఉండాలి, అది అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అది అందరికీ క్షేమముగా ఉండాలి, అందరి ఆకలిని అది తీర్చాలి. అది నిత్యము కూడా ఎలా ఉండాలండి అంటే అది ఫలిస్తూ ఉండాలి. దీనికి కాలము ఎప్పుడంటే వేసవి కాలంలో అవి చిన్న చిన్న పిందులుగా స్టార్ట్ అవుతాయి పిల్లరా. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆగస్టు నెలలో అక్టోబర్ నెలలలో అసలైనటువంటి ఆహారపు పండ్లుగా మారుతాయి. అవి బాగుంటాయి. వేసవి కాలంలో వచ్చేటటువంటి పండ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు, అవి అంత రుచికరమైనవి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ బేతనియ నుంచి యెరూషలేముకు వస్తుంటే అక్కడ చూడగానే కనిపించినది ఏంటి? అక్కడ ఈ అంజూరపు చెట్టు కనిపించింది. అక్కడ ఆకలి కొని ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆకలి కొనిన తర్వాత ఏది వైపు చూశారట? అంజూరపు చెట్టు వైపు చూస్తున్నాడు. ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు వైపుకి చూస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈరోజు విశ్వాసులైన మనం కూడా ప్రియులారా అంజూరపు చెట్టు వంటి వారముగా ఉన్నాం. మనం కూడా
ఒక అంజూరపు చెట్టు వంటి వారముగా మనం కూడా ఉన్నాం. ఆ అంజూరపు చెట్టు ఎంత విలువైనదిగో అలాగే మనం కూడా దేవుని యొక్క దృష్టిలో విలువైనటువంటి వారమే. మన నుండి కూడా దేవుడు కోరేది ఏంటంటే ఫలించాలని. మన నుండి దేవుడు కోరేది ఏంటంటే నిత్యము ఫలించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ యొక్క చెట్టుని చూస్తున్నప్పుడు ఆయన ఆకలి కొనినట్లుగా మొదటిగా మనము ఆ వాక్యంలో రాయబడుతుంది. ఆకలి తీర్చేటటువంటిది ఈ యొక్క అంజూరపు చెట్టు. కానీ ఆ సమయంలో ఆయన ఆకలి తీర్చడానికి పండ్లు లేవు. చెట్టు మాత్రం పచ్చగానే ఉంది, ఆకులు మాత్రం బాగానే కనబడుతున్నాయి, కానీ దాంట్లో ఏం లేవు, పండ్లు లేవు. ఆయన ఆకలి తీర్చడానికి దానిలో పండ్లు కనబడలేదు. ఈరోజున విశ్వాసముగా మనం కూడా పైకి భక్తి గల వారి వలె ఉంటున్నాము, కానీ ప్రియులారా, దేవుడు ఇష్టపడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండడం లేదు. మనలో ఆయన కోరుకునేటువంటి ఆ ఫలాలు ఏవైతే అవి దేవుడు కోరుకున్నాడో ఆ ఫలాలు మనలో లేవు. అదే దేవుడు బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో మనము గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉదాహరణ కూడా ఈ విషయానికి చెప్పాడు. ఒక యజమానుడు ఒక తోటను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక అంజూరపు తోటను ఏర్పాటు చేసి ఆ అంజూరపు చెట్టును చూస్తే అది ఫలించట్లేదని చెప్పి అది 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే దానికి కాపు కాయడం లేదు అని ఏం చేస్తాడంటే ఆ యజమానుడు ఆ చెట్టుని నరికివేయమని చెప్తాడు. ఎందుకు ఫలించనప్పుడు, ఎందుకు ఫలించకపోతే ఇంకా అది ఎవరికి అవసరం? అది అసలు నాటుకున్నది ఎందుకు నాటుకున్నది పిల్లరా? అది ఫలించడానికి. మనం ఇంటి దగ్గర చెట్లు నాటుకుంటాం. మన తోటలో ఒక మంచి ఫల వృక్షాలు నాటుకుంటారు. దేని కొరకండి? ఏదో పచ్చగా ఉండడానికా? కాదు కదా. దానిలోని ఫలాలు కావాలని యజమానుడు ఎప్పుడైనా సరే దానిని నాటుకుంటాడు. కాబట్టి యజమానుడి ఉద్దేశం ఫలాలు కలిగి ఉండాలని. కానీ అది ఫలించట్లేదు అనుకోండి, ఇంకెందుకు అది తీసేసి ఆ స్థానంలో ఇంకా మరొక వృక్షాన్ని వేయాలి, మరొక ఫల వృక్షాన్ని వేయాలని యజమానుడు అనుకుంటాడు ప్రియులారా. అలాగే ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ అంజూరపు చెట్టులో ప్రియులారా ఆయన ఆకలి తీర్చే ఆ ఫలాలు మాత్రం ఆ సమయంలో దానికి లేవు అన్నది మనం గ్రహిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆయన ఆకలి కొనినప్పుడు ఆ యొక్క ఫలములు లేవు గనుక యేసుక్రీస్తు ప్రభువారు దానిని చూచి ఏం చేశారటండి? ఆయన ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ పొందువు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు దానితో శపిస్తున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. అంటే ఆయన ఆకలి తీర్చకపోతే దానిని ఎందుకు ఆయన శపించారు? ఇక ఎన్నటికీ కూడా నువ్వు కాపు కాయకుందువు, ఎన్నటికీ కాపు కాయకుందువు అనే మాట ఒక శాపగ్రస్తమై ఉన్నటువంటి మాట. ప్రియులారా, ఆయన ఆకలి కొనినప్పుడు ఆ ఆకలి తీర్చకపోతే ఇక ఆయన ఇంకా ఒకటే మాట, ఇక ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువు అనేటటువంటి మాటను మనం గ్రహిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గ్రహిస్తే మరి సంఘములతో ఆత్మ మాట్లాడుతూ ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా, మనము 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. చదువుదాం. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవే స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రియులారా, గమనించండి, ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే మారు మనసు పొందమంటున్నాడు. మారు మనసులకు తగిన ఫలమును ఫలించాలని అక్కడ యోహాను గారు తెలియజేశారు. మారు మనసులకు తగిన ఫలాన్ని ఫలించాలి. ఇక్కడ మారు మనసు పొందు లేదా
మారు మనసు పొందు, లేదా ఏం చేస్తాడంటే మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడట? ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మారు మనసు పొందు, లేని ఎడల నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తా. ఇదే ఇంకా అక్కడ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఫలాలు లేవు కాబట్టి ఏం చేశాడు? ఆయన శపించేశాడు. ఇక మళ్ళీ ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు అని శపించాడు. పిల్లరా, అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళని చూసి ఆ యొక్క యోహాను గద్దించినటువంటి గద్దింపులు ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా వాళ్ళకి అనిపించిందో మనం గమనించగలం. పిల్లరా, ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం గమనించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. యేసయ్య ఆకలి కొనినప్పుడు ఆకలి తీర్చలేని చెట్టు ఇక అది అనవసరం. ఫలములు లేని ఆ చెట్టు ఇక అనవసరం. మారు మనసు లేని జీవితం అనవసరం. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పిల్లరా మన జీవితాన్ని ఇదే బంధాలో కంటిన్యూ చేస్తే మనలో పిల్లరా దేవుడు కోరినటువంటి ఆ మంచి లక్షణములు మనలో లేకపోతే మనల్ని కూడా దేవుడు ఈ చెట్టుని శపించినట్లుగా ఆయన మనల్ని కూడా ఒకటే చెప్తాడు, నువ్వు ఇక్కడ నా దగ్గరికి రావడానికి నీకు అర్హత లేదు. నీవు ఉండే స్థలం అగ్ని గంధకములతో ఉండు ఉండనే, నువ్వు అక్కడికే వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక మనం కూడా ఆయన అక్కడికే నెట్టేస్తాడు. ఇంకా కాబట్టి పిల్లరా, ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుందట? నరకబడి అగ్నిలో వేయబడుతుందంటాడు. మారు మనసు పొందకపోతే ఈ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తానంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన ఫలములు, దేవుడు కోరే ఫలం ఏంటంటే, ఆయన ఆకలి తీర్చే ఫలం ఏంటంటే మారు మనసు. ఆయన ఆకలి తీర్చే ఫలం ఏది? మొదట చెప్పండి, మారు మనసు. మారు మనసు పొందాలి అనేది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఆ ఫలములు ఫలించలేదని శపించిన వెంటనే ఏమైపోయిందంటే, అది ఆ చెట్టు, అంజూరపు చెట్టు ఎండిపోయిందట. వెంటనే అది ఎండిపోయింది. ఒక చెట్టు ఎప్పుడైనా సరే అది ఎండిపోవాలంటే కొంతకాలం, కొంత టైం పడుతుంది. దానికి ఎండిపోవడానికి గల కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. పిల్లల సరైన నీరు లేకపోయినా ఆ చెట్టు లోపల ఆ ఏర్లలో పురుగున్న పిల్లల అది తినేసి, ఏర్లలో నుండి తినేస్తే దాని బలము, శక్తి తగ్గిపోయి టోటల్గా ఎండిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత మరొక కారణాలు కూడా ఉన్నాయి. దానికి కొన్ని చెట్లకి ప్రియులారా, మరి మన థర్మామీటర్ ఉంది చూసారా? థర్మామీటరు ఆ పగలగొట్టి దాని పాదరసాన్ని ఆ చెట్లకి ఆ ఏర్ల దగ్గర వేస్తే అది కూడా ఆ చెట్టు కుళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇలాగా కొన్ని సూచనలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ వెంటనే స్పాట్ లో ఆయన మాట మాట్లాడిన వెంటనే అది ఎండిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండో విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఘటన, అంటే ఈ సంఘటన ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనేది ప్రశ్న అందరికీ కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆకలి కొనినప్పుడు ఆకలి తీర్చలేదని ఆ యొక్క అంజూరపు చెట్టుని వెంటనే ఎందుకు శపించారు? అలా శపించడం ద్వారా ఏంటి? ఆయన కోపమా? ఆయనలో ప్రేమమయుడు కదా ఎప్పుడు కూడా. కానీ పిల్లరా, ఆయన ఎందుకు కోపపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు శపించాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది అంటే, ఆధ్యాత్మికంగా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయంలో ఆ యొక్క చెట్టు ఫలములో ఆయన ఆకలి తీర్చలేదు అని. కానీ రెండవ విషయం చూస్తే దీని యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ శిష్యులైనటువంటి వారు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వారు చూచుచూ ఉండగా వారి కళ్ళ ముందు దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం.
కళ్ళ ముందు చేసిన కార్యాలు ఎన్ని చేయలేదు ఆయన. కుంటి వారికి కళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపించాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, దయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు కళ్ళ ముందు. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడైనా చేశారా యేసుప్రభువారు? అవన్నీ మిరాకల్స్ అన్నమాట. అవన్నీ కూడా మిరాకల్స్ లో ప్రజలకు మేలు కలిగేటటువంటి మిరాకల్స్. కానీ ఇక్కడ చేసినది ఇది కాదు ప్రియులారా. ఇక్కడ రెండు, ఒకటి వీరి విశ్వాసమును బలపరచడానికి అక్కడ ఉదాహరణగా అక్కడ ఆ కార్యాన్ని చేసి చూపించారు. అలాగే రెండవది, మీ జీవితాలు కూడా ఇలాగ ఫలించకపోతే మీ పరిస్థితి కూడా అంతే రేపటి దినాన అని చెప్పడానికి ప్రియులారా ఆయన ఒక ఉదాహరణగా ఈ రెండు ఒక అర్థం ఇచ్చేటటువంటి రీతిగా ఈ యొక్క సంఘటన జరిగింది అనేది మీ దృష్టిలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. విశ్వాసులుగా మనం కూడా ఈ దినాన ఈ అంజూరపు చెట్టు యొక్క శ్రేష్టతను గుర్తించాం. అలాగే మనం కూడా అంత విలువైన వారమని గుర్తించి మంచి ఫలములు ఫలించేటటువంటి ఆ అంజూరపు చెట్టుల మనం దేవునికి, ప్రజలకు కూడా మనం ఉపయోగకరమైన వారిగా ఉండాలన్నది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అలాగే ఫలించకపోతే, మారు మనసు పొందకపోతే, మారు మనస్సునకు తగిన ఫలాలు మనము ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి కదా, అవి ఫలించకపోతే మన పరిస్థితి ఏమవుతుంది చివరికి అన్నది మనం ఎప్పటికప్పుడే జ్ఞాపకం చేసుకొని నిత్యము కూడా భయభక్తులు కలిగి దేవుళ్ళ ముందుకి కొనసాగాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థనలో ఏకీభవించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము విలువైన వారము. మనము ఆయన రూపములో, ఆయన హస్తములలో చేయబడిన మానవులు. మనం ఇప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన మనల్ని ఎప్పుడు విలువైన బిడ్డలుగానే మనల్ని చూస్తున్నాడు. మనల్ని నాటాడు ఆయన, మనల్ని ఫలింపచేస్తున్నాడు ఆయన. కానీ పైకి పచ్చగా ఉంటున్నాం, కానీ ఫలములు లేకపోతే ఎందుకు ఇంకా చెట్టు? ఆ చెట్టు ఎందుకు ఇంకా? ఈ రోజున మనం కూడా ఫలములు లేవా, మార్పు లేదా మన జీవితం? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందితేనే, లేదంటే ఆ దీపస్తంభాన్ని దాని చోటు నుండి నేను తీసేస్తాను. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోపానికి మనం గురి కాకూడదు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మారు మనసు పొందుదాం. మారు మనసుకు తగినటువంటి మంచి ఫలములు, మంచి క్రియలు కలిగి ఉందాం. విశ్వాసంతో జీవించాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, నిఖంగా నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గతించిన దినములన్నీ ప్రభా నన్ను మమ్మల్ని సజీవంగా ఉంచి నా తండ్రి ప్రభా, నాయన తండ్రి నీ కృపలో ఈ యొక్క నైనా శిల్వశ్రమ ధ్యాన కూటాల్లో ప్రతిదినం మేము పాల్గొనడానికి ఆయన మీరు చూపిన కృప పొందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను ఈ యొక్క పరిశుద్ధ వారంలో మొట్టమొదటి దినమున నా తండ్రి ప్రభా అంజూరపు చెట్టును కూర్చున్నటువంటి ఆయన తండ్రి యొక్క నేను మాటలు మేము విని ఉన్నాం తండ్రి. దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నాయన నీవు వెనక చూడవచ్చినప్పుడు తండ్రి, ఆయన అంజూరపు చెట్టు ఎలాగైతే నేను ఆకులు తప్ప ఫలములు లేకున్నదో అలాగ మేము ఉంటే తండ్రి ప్రభా, నాయన తండ్రి మా జీవితం కూడా నాయన ఇచ్చిన నరకాకిలోనికి నాయన తండ్రి పడవేయబడుతుంది కనుక ప్రభా, మేము జ్ఞాపకం చేసుకొని నాయన నీవు సెలవిచ్చిన రీతిగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి నా తండ్రి ప్రభా, నీ మమ్మల్ని చూడవచ్చినప్పుడు తండ్రి నీ ఎదుట ఫలములు కలిగిన వారుగా మేము ఉండడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. నాయన తండ్రి వినటి మట్టుకు వినటి నాయన తండ్రి విడిచిపెట్టి వారుగా కాకుండా ఈ వాక్యం తండ్రి మాలో నాయన తండ్రి ప్రభా మంచి నేర్పడిన విత్తనాల వలె నాయన తండ్రి ఫలించకునైనా ఈ వాక్యం అనుసరించి నడవడానికి ఈ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈ సమయం ముందు నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను దీవించండి. కుటుంబాలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే రాలేని స్థితిలో ఉన్నారో, రాలేకపోయినారో బిడ్డలకు మరొక ధర్నాన్ని
సమయాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆయన మా హృదయాల్లో ఆయన ఈ వాక్యం ఫలించడం మీకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.